Hello everyone, this is Sharon R.A. podcasting from Bethel Torah, India under the guidance of Overjasir. తోరాకు సంబంధించి తూర్పు దిశ ఏ విధంగా వివరించబడింది అని చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కేరూబులను ఉంచినట్లు చూస్తున్నాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయ్యను అష్యం సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి యోదోనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. థర్డ్ ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 42వ వచనం. చంపినవాడు పారిపోటకు మోషే తూర్పు దిక్కున యొర్దాను యువతల 3 పొలములను వేరుపరచెను. అండ్ దెన్ ఫోర్త్ ఎగ్జాంపుల్ యోనా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి. సో దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళాలి అనుకున్న ప్రతి వ్యక్తి చూస్ చేసుకున్న డైరెక్షన్ ఈస్ట్, అయితే వెస్ట్ పడమర తట్టు పడమర దిశగా ఏముంది. లెట్స్ సీ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.